హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా పెట్టాలి వీడియోలు చూద్దామండి. నేను ముందుగా 4 కేజీలు చికెన్ తీసుకోవాలండి. మీకు ఎన్ని కేజీలు కావాలంటే అని తీసుకొచ్చండి. మనం ఆ చికెన్ని మంచిగా గిన్నెలో వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర ధనియాలు ఒక మసాలా కింద పెట్టుకోవాలండి. ఆవాలు మెంతులు ఒక మసాలా అండి. అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఒక మసాలా అండి. అలా వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు తీసుకోవాలండి. ఆ తర్వాత మనం ఉడక పెట్టుకున్న చికెన్ని ఒకసారి నూనెలో వేపుకొని మనం మొత్తం ఆ చికెన్ ముక్కలన్నిటిని నూనెలో వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అండి మళ్ళీ అదే నూనెలో మనం ముందుగా తీసుకుని కరివేపాకు ముక్కని వేసుకొని దాన్ని బాగా వేగనివ్వాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దాంట్లో వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మనం దాంట్లో వేసుకొని మనం దాన్ని బాగా వేగనివ్వాలండి. వేగించుకున్న తర్వాత మనం వేపుకున్న దాన్ని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా వేపుకున్న చికెన్ని తీసుకొని ఆ తర్వాత 3 మసాలాలు మనకి ఒకటి కింద కలుపుకొని మనము ఆ చికెన్ ముక్కల్లో వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆ మసాలా మొత్తం వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ఒక ప్యాకెట్ కారం తీసుకొని మనం మొత్తం దాంట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా గ్యాస్ మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ని కరివేపాకుని వేయించుకున్నాం కదండి, దాన్ని మనం కొంచెం గిన్నెలో పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిగతా దాన్ని మొత్తం మనం దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలుపుకోవాలండి, అవన్నీ కలిసినట్టు. ఆ తర్వాత మనం నిమ్మకాయ రసాన్ని దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం దాంట్లో ఏవైతే గింజలు మిగిలిపోతాయో ఆ గింజలు ఏమి లేకుండా చూసుకోవాలండి. ఏం గింజలు లేకుండా తీసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుందండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఆ డబ్బాలోకి ఆ పచ్చడిని మనం కొంచెం వేసుకోవాలండి. అంతేనండి, మన చికెన్ పచ్చడి రెడీ అండి. సుష్మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదండి, నేను ఊరు వెళ్ళానండి, ఏమనుకోద్దండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బై సుష్మా ఛానల్.